హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పు బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు, 1 నల్ల యాలక, మిరియాలు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, జాపత్రి, దాల్చిన చెక్క, నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి వేయించుకున్న తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసి రైస్లో ఉన్న తేమ అంతా మగ్గిన తర్వాత 2 కప్పుల నీళ్లు పోసుకుని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కలు వేసి పసుపు, కారం వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికిన రైస్లో వేయించుకున్న పన్నీర్ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు పక్కన ఉంచేయండి. అంతేనండి, సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.